హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఛానల్. చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇలా వచ్చేసి నేను ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, నాదైతే మస్తు తలకేన వస్తుంది. ఇప్పుడే నా తలని బ్రాండ్ తీసేసిన నా ఎంటికలు చూసారా ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్. తెల్లటి కలర్ వస్తుందని కలర్ వేస్తున్నారు. కలర్ వేస్తే తలనొప్పి వస్తుంది. నేనైతే ఏ కలర్ వేస్తలేను, ఎట్లుండేది అట్లా ఉంటాయి కాబట్టి మనం ఇక ఇప్పుడు ఏం పెట్టుకోవాలంటే తలని వస్తుంది కాబట్టి నేను ఈ కొబ్బరి నూనె వాడుతున్నాను. కోకోనట్, దీని పేరు ఏం పేరు అంటారంటే ఫార్బెట్. ఈ కొబ్బరి నూనె వాడుతున్నా. అంతా ఇంగ్లీష్ నాకు పర్ఫెక్ట్ రాదు కాబట్టి చెప్తున్నా. ఈ కొబ్బరి నూనె నేను వాడుతున్నా. ఇప్పుడు దీన్ని తలకు పెట్టుకోవాలి. తలకు పెట్టుకుంటే తలనొప్పి తీస్తుంది. ఇప్పుడు నేను తలకు పెట్టేసుకుంటా. చూసారా ఫ్రెండ్స్, ఇది తలకు వేస్తున్నా. నా చేతులు పెట్టుకోరావు. ఏం చేస్తానంటే ఇది ఇప్పుడు కొబ్బరి నూనె ఉంది, ఇట్లా వేస్తా. ఇట్లా వేస్తా. సాల్ పర్ఫెక్ట్ అయింది. మనకి ఇలా నూనె పడ్డట్టు అనిపిస్తుంది. ఇట్లా కొట్టుకోవాలి. మనకు తలకే బాగా నొచ్చిందనుకో, చాలామంది నవరాత్రులు వాడతారు. ఇంకా తలనొస్తుందని గోలు వేసుకుంటారు. ఇంకా చాలా చాలా ప్రయత్నం చేస్తారు తలనొప్పి తగ్గాలంటే. కానీ మనకు మెయిన్ పాయింట్, మనకు అన్ని ఆలోచనలు బట్టి తలనొప్పి లేస్తుంది. లేచినప్పుడు ఏం చేయాలంటే ఇది కొబ్బరి నూనె వేసుకొని తలకు బాదుకోవాలి. బాగా ఇట్లా బాదుకోవాలి. ఇట్లా మసా చేసుకోవాలి. చేసుకుంటే చాలా చాలా తనకి బాగా కూల్ అవుతుంది మనకు. కానీ మనకు కొంచెం చాయ్ పెట్టే వాళ్ళు ఉంటే బాగుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంటికి తెస్తా. తలనొప్పి పోలేదు. వేస్తున్నా, నా చేయికి వేసుకోలేదు కాబట్టి వేస్తున్నా. రెండోసారి ఇలా కొడుతుంటే తలకాయ మస్తు ఘోరంగా ఆయమంటుంది. తలనొప్పి తగ్గాలంటే ఇలానే చేయాలి. ఇలా కొద్దిసేపు ఒక్క 5 నిమిషాలన్నా 10 నిమిషాలన్నా ఇలా చేస్తే తలకాయ నొప్పి మొత్తం పోతుంది ఫ్రెండ్స్. మీరు చేయండి. మీకు తలకాయ నొప్పి లేస్తే ఇలా చేయండి. చేస్తే మీకు తగ్గుతుంది, తగ్గదో నాకు కామెంట్స్ పెట్టండి. మీకు మళ్ళా ఇంకో ప్రయత్నం చెప్తా. మీకు అన్నీ ఒకసారి చెప్పద్దు కదా, ఇంకో ప్రయత్నం చెప్తా. చాలా చాలా బాగా నొస్తుంది తల. ఇట్లయితే బాగుతున్నాం. ఇలా కొంచెం రాసి చేయాలి. నాకు ఒక చెయ్యి, ఎడమ చెయ్యి రాసుకోరాదు, ఈ చెయ్యి రాసుకోరాదు. అందుకని రాసుకుంటాను. నాకు జడ పొడుగుంటే చేతులతోటి జడ వేసుకోరాదు నాకు. అందుకని నేను కత్తెరతో దగ్గరికి కట్ చేసుకుంటాను. కట్ చేస్తా కత్తెరతో. కట్ చేయించి చిన్నగా ఓన్లీ బేబీ కటింగ్ లెక్కనే ఉంచుకుంటాను. ఎందుకంటే నాకు జడ వేసుకోరాదు, లబ్బరు వెనుకకు పోదు. అందుకని అది నాకు బాగా రోజు తలనొప్పి లేస్తుంది. ఎందుకో ఆలోచన వల్లనే చాలా తలకి నొప్పి బాగా లేస్తుంది. లేచినప్పుడు అప్పట్లో నేను తలనొప్పి లేస్తే బాగా ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ వేసుకునేది. కానీ ఇప్పుడు ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటే అది అలవాటు అవుతుంది. అందుకని వచ్చేసి నేను ఏం చేస్తున్నా, ఓన్లీ ఈ కొబ్బరి నూనె వాడతాను. నేను కొబ్బరి నూనె ఇలా వేసేసుకొని ఇలా పెట్టేసుకుంటాను. కొబ్బరి నూనె పెట్టేసుకుంటే కొద్దిసేపటికి తలనొప్పి పోతుంది. తలకే దిమ్మని రాదు. అందుకని చాలామంది జుట్టు ఊడిపోతుందని అంటారు ఫ్రెండ్స్. జుట్టు ఊడిపోవడానికి నేనంటే లేచి చేయాలంటే ప్రయత్నం చేయలేను. కానీ మీకు సొల్యూషన్ చెప్తారు. మళ్ళీ వీడియోలో మీకు జుట్టు ఊడిపోతుందంటే నేను ఒక సొల్యూషన్ చెప్తా. దాని ప్రకారం మీరు చేసుకుంటే మీ జుట్టు ఊడిపోదు. ఓకేనా? కానీ నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నేను ఇంకా చాలా చెప్తా, రోజు ఒక వీడియోలో చెప్తా. మోకాల నొప్పులకు కానీ చాలా ఉన్నాయి నేను చెప్పాలనుకుంటే. కానీ ఇప్పుడైతే ఓన్లీ ఇది తలనొప్పి గురించి చెప్తున్నా. ఇట్లా రాసేసుకోండి, తలనొప్పి అయితే పోతుంది. నేనైతే బాగా రాసుకుంటున్నా. ఇలా
రాసుకోవాలి. ఇట్లా రాసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నేను రాసేసుకున్నా, తలకాయకు రాసేసుకున్నా. ఇప్పుడు కొంచెం తలనొప్పి తగ్గుతుంది. మీరు సుత తలకాయ నొచ్చేది ఉంటే ఓన్లీ ఆయిల్ వేసి దీన్ని మసాజ్ చేయండి, చేస్తే పోతుంది ఫ్రెండ్స్. చాలా చాలా రుణపడి ఉంటాం మీకు, నా ఛానల్ చూసే వాళ్ళందరికీ. మీకు నచ్చేది ఉంటే కామెంట్స్ పెట్టండి. మీకు ఇంకేమైనా కావాలంటే, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు తెలియజేయండి. మీ డౌట్స్ని క్లియర్ చేస్తా ఫ్రెండ్స్. బాయ్. మరే నా ఛానల్ చూడండి, లైక్ చేయండి ప్లీజ్. ఉంటున్నా, బాయ్.